నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముఖ్యంగా ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండల పరిధిలో కర్రెగుట్టలోనైతే ఒక పరిసర ప్రాంతాల్లో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో కూడా మావోయిస్టులంతా కూడా కర్రెగుట్టలో బాంబులు పెడుతున్నాం, ఎవరు రావద్దని కూడా ఆ యొక్క లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. సో ఇప్పుడు కూడా అక్కడ కూడా వాతావరణం అనేది కూడా ఇంకా హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు మావోయిస్టులు అదేవిధంగా ఇటు పోలీసు బలగాల మధ్య అయితే ఒక వార్ అనేది నడుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కూడా కాల్పుల యొక్క పరంపర అనేది కూడా ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ యొక్క పోలీసులు అదేవిధంగా మావోయిస్టుల దాడిలోనైతే దాదాపుగా 5 నుంచి 10 మంది కూడా చనిపోయినట్లుగానైతే మనకైతే సమాచారం అందుతుంది. మొత్తానికి అంటే దాదాపుగానైతే 3000 వరకు కూడా బలగాలంతా అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం కూంబింగ్ ప్రక్రియను కూడా పోలీసులంతా కూడా కూంబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లాలోనైతే ఇప్పటికీ అంటే ఇది తొలిసారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంతటి ఉద్రిక్త వాతావరణం ఈ యొక్క కూంబింగ్ విషయంలో కూడా అదేవిధంగా మావోయిస్టులు అదేవిధంగా పోలీసులకు జరుగుతున్నటువంటి ఈ యొక్క కాల్పుల విషయంలో ఇది ఒక హీట్ వాతావరణం అయితే ఇది మొదటిసారని కూడా ములుగు జిల్లా ప్రజలైతే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక ములుగు జిల్లా వెంకటాపురం ఏదైతే ఉందో ఆ మండల కర్రగుట్టలనైతే మావోయిస్టులు అదేవిధంగా పోలీసుల మధ్యనైతే వాడివేడిగానైతే కాల్పుల యుద్ధం అయితే జరుగుతుంది. అదేవిధంగా హెలికాప్టర్లు కూడా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా కాల్పులు వచ్చిన పరిస్థితులనైతే ఆ యొక్క శబ్దాలకు ఆ యొక్క ప్రజలు అనేటువంటి వారు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మొత్తానికి ఆ యొక్క కర్రగుట్టల్లో ఒక ఏదైతే ఉందో మావోయిస్టుల కీలక నేతలుగా ఉన్నటువంటి హిడ్మా అదేవిధంగా దామోదర్కు సంబంధించి వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసినట్లుగానైతే మనకు అర్థమవుతుంది. ఆ యొక్క పెద్ద తలకాయలు పోతే నిజంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా ఇటు పోలీసు సంబంధిత వారైతే ఆలోచిస్తున్న పరిస్థితి. ఒక హిడ్మా ఆపరేషన్ను ఈ యొక్క వాతావరణంలో భాగంగా తలపిస్తుందనేటువంటి విషయాలు అయితే మనకు వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇప్పటికే దాదాపుగా 10 మంది కాల్పులో భాగంగా 10 మావోయిస్టులు మృతి చెందినట్లుగానైతే అర్థమవుతుంది. ఇంకా ఎంతమంది మృతి చెందుతారో అదేవిధంగా ఎలా ఉండబోతుంది పరిస్థితి, అక్కడ హీట్ వాతావరణంలో ఇంకా ఎలాంటి వార్తలు వస్తాయనేటువంటి ఉద్దేశం చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సో చూద్దాం మరి కర్రగుట్టలకు సంబంధించి మావోయిస్టు పోలీసుల మధ్య ఎలా ఉండబోతుంది, అదేవిధంగా వాళ్ళ యొక్క టార్గెట్ పోలీసుల యొక్క టార్గెట్ మరి హిడ్మా అదేవిధంగా దామోదర్లేనా అనేటువంటి విషయాలు అయితే మనకు ముందు తెలియాల్సి ఉంది. అదేవిధంగా అక్కడైతే మొత్తానికి 3000 మంది బలగాలు కూంబింగ్ చేస్తున్నట్లుగానైతే అర్థమవుతుంది. ఇటు ములుగు జిల్లా వాజేడు నుంచి ఇటు ములుగు జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది, మావోయిస్టు పోలీసుల మధ్య ఇంకెన్ని కాల్పులు జరుగుతాయో వేచి చూడాల్సిందే.